నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. చాలా మంది కొన్ని విషయాల్లో భయపడతారు. హ్మ్. అంటే వాళ్ళు భయపడ్డట్టే వాళ్ళ జీవితంలో జరిగే అవకాశం ఉంటుందా? ఆ భయాన్ని పోగొట్టుకోవడం ఎలా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవును మేడం, భయం మేడం. ఎస్పెషల్లీ మనీ రాకపోవడానికి ప్రధానమైన కారణం చాలా మంది అడుగుతుంటారు భయం. ప్రతి దానికి భయపడుతుంటారు మేడం. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్‌లో భయం ఉండే కాడ లక్ష్మీదేవి ఉండదు మేడం. నిలబడదు. వచ్చినా నిలబడదు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవచ్చు. అసలు ఎలా భయాన్ని అధిగమించాలి? చాలా మంది అడుగుతుంటారు. సార్ ఎలా అధిగమించాలి భయం? నేనేమంటే ధైర్యాన్ని పట్టుకోమంటున్నాను. ఒక గదిలోకెళ్లారు మేడం హరిత గారు. అంటే ఒక గదిలోకెళ్లారు. ధైర్యం లేని వాళ్ళే కదా భయపడతారు. యెస్. అలా ధైర్యం రావాలంటే ఏంటో ఇప్పుడు క్లారిటీ చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే భయాన్ని వదిలిపెట్టి ధైర్యంగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. ధైర్యవంతులకే లక్ష్మీదేవి వరిస్తుందంటారు. ఉమ్. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తాను మేడం. ఓకే. ఒక గదిలో మొత్తం చీకటిగా ఉంది మేడం. ఏముంది? చీకటిగా ఉంది. ఆ చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళి మనం చీకటి తిట్టుకున్నంత మాత్రాన వెలుతురు వస్తుందా? రాదు. చీకటి విమర్శించినా రాదు. అప్పుడు మనం ఏం చేయాలి మేడం? లైట్ అనేయాలి, వె- క్యాండిల్ అన్న వెలిగించాలి. వెలిగించుకోవాలి. అంతే కదా? ఉమ్. సేమ్ ఇక్కడ భయం వెళ్ళాలి, భయం వెళ్ళాలి అంటే భయం వెళ్ళదు మేడం. ఉమ్. ఏం తెచ్చుకోవాలి? ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎవరికైతే ధైర్యవంతులు ఉన్నారో ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి ఐ యామ్ బ్రేవ్ అని టైప్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. ఐ యామ్ బ్రేవ్, ఐ యామ్ బ్రేవ్ లేదా నేను ధైర్యవంతుడిని టైప్ చేయండి. ఎందుకు టైప్ చేయమంటున్నాను? వాళ్ళు టైప్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తుంటారు మేడం? నేను ధైర్యవంతుడిని ఆలోచిస్తుంటారు. ఎప్పుడైతే వారు ధైర్యవంతులుగా ఉంటారో, ఆలోచిస్తుంటారో నిజంగా ధైర్యాన్ని స్మరిస్తే ధైర్యం వస్తుంది. మనకు చిన్నప్పుడు భయపెట్టినప్పుడు ఒక దేవుడిని తలుచుకోమని చెప్పేవాళ్ళు. ఎవరిని మేడం? ఆంజనేయ స్వామి. యెస్. ఆంజనేయ స్వామిని. ఎందుకు చెప్పండి? ఆంజనేయ స్వామిని ఎప్పుడైతే మనసులో తలుచుకుంటామో మనకు పిల్లలకు కూడా లాకెట్లు పెట్టి లాకెట్‌తో మీరు చూస్తుంటే ఆ. ఆంజనేయ స్వామినే చేస్తుంటారు. అవును. ఎందుకు మరి దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి అని అడుగుతుంటారు మేడం. దీని వెనక చాలా సైన్స్ ఉంది మేడం. మనం చూస్తే స్పిరిచువల్‌గా ఉంటది గానీ, సైన్స్ ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు మేడం? కండలు తిరిగి ధైర్యంగా ఉంటారు. మనం ఎప్పుడైతే ధైర్యవంతుడిని మనసులో స్మరిస్తే మనకేమొస్తుంది? ఉమ్. ధైర్యం. ఆ ధైర్యాన్ని మనం స్మరించినప్పుడు లక్ష్మీదేవి ఆవాహనం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమనే ప్లేస్ చూడు అంతెందుకంటే మీరే హరిత గారు. రాత్రిపూట ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి వెళ్ళాలి. ఒకళ్ళు పిరికివారు ఉన్నారు, ఒకళ్ళు ధైర్యవంతులున్నారు. ఎవరు తీసుకెళ్తారు మీరు? ధైర్యవంతులే. మీరే ధైర్యవంతులు. మనమే ధైర్యవంతులు తీసుకెళ్తున్నప్పుడు ఆ. లక్ష్మీదేవికి ధైర్యవంతులు అంటే ఇష్టం. ఎలాన్ మస్క్ చూడండి. ఎవరితో ప్రపంచ కుబేరులు మేడం? ఎలాన్ మస్క్. సో కొన్ని కోట్ల లాస్ వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్‌లో కెరియర్‌లో కొన్ని కోట్ల లాస్ వచ్చింది మేడం. బట్ ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు ఎలాన్ మస్క్. అందరూ ధైర్యంగా ఉండలేరు కదా. యెస్. అందుకోసమే కదా విశ్వం విజయ్ అకాడమీ హెల్ప్ ఆ, చేస్తుంది. అంటే ఒకరికి చాలా ధైర్యం ఉంటుంది, ఒకరికి చాలా భయస్థులుగా ఉంటారు. ఇలా హ్మ్. రకరకాల మనుషుల్ని మనం చూస్తుంటాం. యెస్. అందరూ ధైర్యంగా ఉండాలి అంటే అది సాధ్యమేనా? యెస్. అందరూ ధైర్యంగా సాధ్యపడదు. కానీ ట్రైనింగ్ తీసుకోవచ్చు మేడం. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, "సార్ నేను ట్రైనింగ్ తీసుకుంటాను. నా ఉమ్. జీవితం మారుతుందా?" అంటారు. యెస్. 100% మారుతది. అంతెందుకు ఒక ఎగ్జాంపుల్ చూడండి మేడం. ఒక ఫారెస్ట్ నుంచి ఒక హార్స్‌ని తీసుకొచ్చారు మేడం. ఏం తీసుకొచ్చారు? హార్స్‌ని. ఎక్కడి నుంచి? అడవి నుంచి తీసుకొచ్చారు. సో, ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చినటువంటి హార్స్ గుర్రానికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకుండా ఎక్కితే ఎటు పోద్ది మేడం? అది తీసుకున్న చోటుకే మనం వెళ్ళాల్సొస్తది. అవును. అదే మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే మనకు మనం చెప్పినట్టు అది వింటుంది. వింటుంది. ఆ. సేమ్ లైక్ దట్ మేడం. మన అకాడమీలో గనుక ట్రైనింగ్ ఇస్తే, ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే భయాలు తీసేస్తాం మేడం. ఎందుకంటే భయానికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ మనసులో ఉంటాయి. ఆ పిక్చర్స్ అన్నిటి కూడా మేము రిమూవ్ చేపిచ్చి, ఒక ధైర్యానికి సంబంధించిన పిక్చర్స్‌ను మేము ఇన్‌స్టాల్ చేస్తుంటాం. మీరు రోబో సినిమా చూసారా మేడం? చూసాను. అక్కడ ఉన్నట్టు చిట్టికి రెడ్ కలర్ చిప్ వచ్చినప్పుడు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంటది. విలన్ ఏం చేస్తాడు? లోపల ఉన్న గ్రీన్ కలర్ చిప్ తీసేసి, రెడ్ కలర్ చిప్ తీసి ఒక ప్రోగ్రామ్ చేపడుతుంటాడు. అది డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంటది. మళ్ళీ ఎప్పుడైతే హీరో మళ్ళీ రెడ్ కలర్ చిప్ తీసేసి ఎప్పుడైతే గ్రీన్ కలర్ చిప్ పెడతాడో అప్పుడు మళ్ళీ పాజిటివ్‌గా బిహేవ్ చేస్తుంటుంది. సేమ్ లైక్ దట్ మేడం హ్యూమన్ బీయింగ్స్ కూడా అలాగే ఉంటుంది. లోపల ఒక టెన్షన్, ఒక నెగెటివ్ చిప్ ఏందంటే చూడండి భయం అనే చిప్. భయాన్ని ఒక ఎమోషన్‌గా ఫీల్ అవుతుంటాడు. నేను జీవితంలో నేను దేన్ని సాధించలేను. నా జీవితం ఇంతే అనుకుంటారు. కొంతమంది వాళ్ళు చెప్తుంటారు నీ జీవితం ఇంతే. నువ్వు తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండు, నీ నాన్న పూర్ పీపుల్, నీకు ఎలాంటి నువ్వు అదృష్టవంతుని కాదు. ఇలాంటివన్నీ విని ఆ వ్యక్తి నిజంగానే నేను అదృష్టవంతుని కాను. నేను ఏం చేసినా కూడా నేను సక్సెస్ కాలేను అని ఒక నమ్మకంలో ఉంటాడు. బట్ ఆ నమ్మకం తీసేసి, ఆ నెగెటివ్ నమ్మకం తీసేసి ధైర్యంగా నువ్వు ఏదైనా సరే సాధించగలవు. నువ్వు ఎంచుకున్న రంగంలో రాణించగలవు. విద్యార్థివైతే మంచిగా చదువుకోగలవు. బిజినెస్ చేసేవాడివైతే సక్సెస్ గ్రోత్ అవ్వగలవు. జాబ్ చేసే వాళ్ళైతే ప్రమోషన్ తెచ్చుకోగలరు అని ఎప్పుడైతే మనం వారికి చూపించగలుగుతామో, చెప్పగలుగుతామో వారు డెఫినిట్‌గా వారున్న రంగంలో సక్సెస్ అవుతుంటారు. ధైర్యం ఉంటే ఏదైనా చేయడం సాధ్యమే కదా. యెస్ మేడం. ఏదైనా చేయగలరు.
ధైర్య సాహసే లక్ష్మి ధైర్యం అనే దాన్ని ఆ. ఒక ఆయుధాన్ని కనుక వాళ్ళు పట్టుకోగలిగితే ప్రపంచాన్ని జయించగలుగుతారు. ఇప్పుడు ప్రపంచ విజేతలు అందరూ చూస్తుంటారు. వాళ్ళందరూ చాలా బ్రేవ్ గల వ్యక్తులు మేడం. ఎంత కూడా ఏ రంగమైనా తీసుకోండి. ఆ రంగంలో నెంబర్ 1 పర్సన్ ఎవరైతే ఉంటారో చెప్పనా వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. కాబట్టి చెక్ చేయండి మేడం. రైట్ క్రికెట్ రంగం తీసుకోండి. ఎలాంటి ధైర్యవంతుడికి ఎలాంటి నెంబర్ 1 పొజిషన్ వస్తుందో చూస్తారు. రాజకీయ రంగం, క్రీడా రంగం ఏ రంగమైనా తీసుకోండి మేడం. ఆ రంగంలో నెంబర్ 1 పొజిషన్‌కి చేరిన వారు ప్రతి ఒక్కరు కూడా ధైర్యవంతులని చెప్పగలుగుతారు. ఎందుకంటే ధైర్యవంతుల దగ్గరికి డబ్బు అనేది వస్తుంది. వచ్చిన మనీ నిలబడుతుంది. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు భయపడరు మేడం. ఎందుకు చెప్పండి? వాళ్ళు మళ్ళీ సంపాదించుకోగలను అనే నమ్మకం వాళ్ళలో బలంగా ఉంటుంది. అలాంటి బలంగా నమ్మే వ్యక్తులను జీవితంలో ఏది కూడా ఓడించలేదు. ప్రతి దగ్గర కూడా వాళ్ళు జీవితంలో సక్సెస్ అనేది సాధిస్తారండి హరిత గారు. లైఫ్ లో ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. హ్మ్. అంత మాత్రాన కుంగిపోవద్దు. హ్మ్. ధైర్యంగా ఉండాలి. ధైర్యం ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది అంటున్నారు. హ్మ్. కుంగిపోయిన వాళ్ళలో మీరు ధైర్యాన్ని నింపగలరా మీ క్లాసెస్ ద్వారా? యెస్. అంటే ఎలా చేయగలరు? యెస్. మా క్లాసెస్‌కు గనుక ట్రైనింగ్ అవ్వగలిగితే వాళ్ళు మొత్తం అన్నీ తీసేస్తాం మేడం. ఒక డిఫరెంట్ మెడిటేషన్ పద్ధతులు ఉంటాయి మేడం. టీటా స్టేట్ మెడిటేషన్ ఉంటుంది. అండ్ రీసెంట్‌గా మేము ధనాకర్షణ క్రియ కూడా స్టార్ట్ చేస్తాం. వాళ్ళ లోపల ఉన్న కర్మ సిద్ధాంతం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, వాళ్ళ లోపల ఉన్న బ్లాక్స్ ఉంటాయి కదా! ఆ బ్లాక్స్ అన్నీ తీసేయడం ధనాకర్షణ క్రియ ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ధనాకర్షణ క్రియ లేదు మేడం. ఓన్లీ విశ్వ విజయ అకాడమీ మాత్రమే ధనాకర్షణ క్రియ నేర్పిస్తుంది. సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? మోర్ దెన్ అంటే ఈ ధనాకర్షణ క్రియలో. యెస్. మోర్ దెన్ 95% సక్సెస్ ఉన్నారు. ఆ 5% కూడా ఎలా సక్సెస్ అవ్వాలని కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. త్వరలోనే 100కు 100% సక్సెస్ రేట్‌తో విశ్వ విజయ అకాడమీ ముందుకొస్తుంది. అండ్ ఒకటి నేను చెప్పేదేంటంటే నమ్మండి. ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు నమ్ముతారో, విశ్వాన్ని నమ్ముతారో, వారి జీవితంలో ఏదనుకుంటారో దాన్ని సాధిస్తారండి హరిత గారు. ధైర్యంగా లేని వాళ్ళు, హ్మ్. ధైర్యంగా ఉండాలనుకున్నా ఉండలేని వాళ్ళు మీ దగ్గర జాయిన్ అవ్వచ్చు. యెస్. అవును. వాళ్ళకు అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అదృష్టవంతుల్ని చేస్తారు మీరు. యెస్. అంతేనా? అవునండి. అవునండి. ప్రాసెస్ ఏంటండి? యెస్. మా క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో ఉన్న గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయండి. లేదా డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. వెంటనే మా టీమ్ మెంబర్స్ వాళ్ళని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. లేదా ఒకవేళ గూగుల్ ఫార్మ్ మీరు నింపినట్టయితే మీరే డైరెక్ట్‌గా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అవుతారు. ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు అండ్ రిజల్ట్స్ పొందొచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.